ప్రజావాణికి విశేష స్పందన లభిస్తోంది. బేగంపేటలోని ప్రగతి భవన్ కు ప్రజలు క్యూ కట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలి అంటూ వినతి పత్రాలు సమర్పించేందుకు బారులు తీరారు. ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ వినతి పత్రాలు స్వీకరించనున్నారు. ప్రజావాణికి విశేష స్పందన లభిస్తోంది. బేగంపేటలోని ప్రగతి భవన్ కు ప్రజలు క్యూ కట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలి అంటూ వినతి పత్రాలు సమర్పించేందుకు బారులు తీరారు. ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ వినతి పత్రాలు స్వీకరించనున్నారు. అయితే దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున, ప్రస్తుతం ప్రగతి భవన్ కాడ చూసుకుంటే జనాలు తమ సమస్యల పరిష్కారం కోసం బారులు తీరున్నారు. ఉదయం నుంచి జిల్లాల వారీగా ప్రజలు ఇక్కడికి ఒకరి తర్వాత జిల్లాల నుంచి తరలి రావడంతో భారీగా ఇక్కడ ప్రజాభవన్ అర్జీయడానికి ప్రజలు క్యూలో నుంచున్నారు. ఉదయం 10 గంటలలోపు ఎవరైతే వస్తారో వాటిని లోపలికి ఎలా చేస్తామని చెప్పి అధికారులు చెప్పడంతో 10 గంటల లోపు లోపలికి వెళ్ళడానికి జనాలు అయితే భారీగా క్యూలో లైన్ లో నిల్చున్నారు. 10 గంటల తర్వాత వచ్చేవారికి అన్నం చెందకపోవచ్చు. ఎందుకంటే లోపల ఇప్పటికే చాలా మంది ప్రజలు చాలా మంది లోపల ఉన్నారు. ముఖ్యమంత్రి చెప్పడం అయితే ఈరోజు ముఖ్యమంత్రితో పాటు ఎవరో ఒక మంత్రి మాత్రం ఉండి అర్జీలు స్వీకరిస్తారని చెప్పడం జరిగింది. దాంతో పాటు ఈ రోజు పొన్నం ప్రభాకర్ ఎవరైతే మినిస్టర్ ఉన్నారో ఆయన అర్జీలను స్వీకరిస్తున్నారు. పొన్నం ప్రభాకర్ తో పాటుగా కొంతమంది ఐఏఎస్ స్థాయి అధికారులు కూడా ఉండి అర్జీలను స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 5,000కు పైగా అర్జీలు అనేవి ఈ ప్రజాభవన్ కి రావడం జరిగింది. దీనికి సంబంధించి 6 రోజుల్లో మీ సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి అధికారులు చెప్తున్నారు. సమస్య పరిష్కారం అయిన వెంటనే మీ మొబైల్ కి మెసేజ్ కానీ సంబంధిత అధికారుల నుంచి ఫోన్ గానీ వస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ సమస్య ఇప్పటి వరకు అయితే ప్రజలు లోపల మహిళలకి అలాగనే వికలాంగులు మహిళలకి వృద్ధులకు సంబంధించి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి తాగునీటి సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజలు లోపలికి అయితే అనుమతిస్తున్నారు. తమ సమస్యలు చెప్పుకోవడం అయితే జిల్లాల నుంచి అయితే పూర్తిగా ప్రజలైతే ఇక్కడికి వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. రైట్ నాగార్జున, థ్యాంక్ యూ.